గా 2 టైప్స్ గా మనకు ప్లాస్టిక్ అనేది క్లాసిఫై అయింది. సో ఫస్ట్ టైప్ ఏంటిది? థర్మోప్లాస్టిక్ టైప్. సో థర్మోప్లాస్టిక్ టైప్ లో దిస్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ గెట్స్ softened to a viscous fluid on heating and hardens again in cooling. సో ఇక్కడ ఏంటిది? ఈ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఏంటిదంటే దాన్ని హీట్ చేసేటప్పుడు సాఫ్టన్ అయిపోయి ఒక విస్కస్ ఫ్లూయిడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట హీట్ చేసినప్పుడు. దాని తర్వాత అది కూల్ చేసేటప్పుడు ఒక హార్డ్ మెటీరియల్ హార్డ్ అయిపోతుంది. హీట్ చేసేటప్పుడు ఒక విస్కస్ ఫ్లూయిడ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత కూలింగ్ చేసి అదే ఆ ఫ్లూయిడ్ ని కూల్ చేస్తే అది హార్డ్ గా ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే ఈ థర్మోప్లాస్టిక్ ప్లాస్టిక్ కి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంటర్ మాలిక్యులర్ అంటే సెంట్రల్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ లింకేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఈజీగా